మరి అల్లు అర్జున్ గారు ఏమన్నారు మరి పుష్ప 2లో ఫీలింగ్ సాంగ్ పైన? అల్లు అర్జున్ సార్ ఫస్ట్ ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి నిజంగా నా ధన్యవాదాలు. అల్లు అర్జున్ సార్కి, సుకుమార్ సార్కి, వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే సార్ వాళ్ళని కలవలేదు, సార్ వాళ్ళని కలవలేదు. దేవిశ్రీ ప్రసాద్ సార్ గారితో అక్కడ సాంగ్ పాడిన తర్వాత డైరెక్ట్ మళ్ళీ నేను బ్యాక్ అయిపోయాను, ఇంటికి రావడం జరిగింది. సుకుమార్ గారు కలవలేదు. ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ ఇప్పుడు ఒకేసారి టేక్ ఓకే అయిందా, ఇలా చాలా సార్లు పాడించారా? ఫస్ట్ రోజు ఒక రఫ్ కాపీ తీశారు, నేను వెళ్ళిన తర్వాత ఒక రఫ్ కాపీ తీశారు. దాని తర్వాత 1 డే డిలే అయింది. డిలే అయిన తర్వాత నెక్స్ట్ డే నైట్ 9కి రికార్డింగ్ స్టార్ట్ అయింది. ఫస్ట్ ఒక పల్లవి తీశారు, పల్లవి తీసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఒక చరణం, దాని తర్వాత మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒక చరణం. నైట్ 9కి స్టార్ట్ అయితే మార్నింగ్ 3 o'clockకి రికార్డింగ్ అయిపోయింది. నాకు పడింది హిట్. అప్పుడే ఊహించారా ఇంత హిట్? నాకు హిట్ పడింది అనే దానికంటే సాంగ్ ఎలా వచ్చిందో, సార్ ఏమనుకుంటున్నారు అనేది నాకు లోపల ఎక్కువ. బయటకు రిలీజ్ అయ్యేంత వరకు మన పాట ఉంటుందా లేదో తెలియదు. అటువంటి రోజుల్లో ఉన్నాం. అంటే సినిమాకి అవసరమైన వాయిసెస్ కావాలి, సినిమా దానికి తగిన బలం కావాలి కదా సార్, అందుకోసం అని చెప్పని. కానీ రికార్డింగ్ అయిపోయిన తర్వాత సారు చాలా, లక్ష్మిని నన్ను పక్కన పెట్టి, అంటే ఇద్దరు ఒకేసారి పాడారు, అంటే లక్ష్మి వర్షన్. అవునవును, చాలా బాగా పాడారు, చెప్పినట్టు ఇట్లా పట్టేసి ఇట్లా పాడారు అని చెప్పి మస్తు హ్యాపీగా ఫీల్ అయింది సార్, చాలా హ్యాపీగా ఫీల్ అయింది. సో సక్సెస్ అయితే వచ్చేసింది. మరి ఇప్పుడు నెక్స్ట్ అప్కమింగ్ అంటే బ్యాక్ టు బ్యాక్ కాల్స్ వస్తున్నాయా? అవునండి, వస్తున్నాయి. ఏమైనా మాకు రివీల్ చేస్తారా ఏమైనా సినిమాల గురించి? ఇప్పుడు లేదండి, ఏదైనా తెర మీదకి వచ్చే వరకు. ఓవరాల్ గా ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఫీలింగ్ సాంగ్ రిలీజ్ అయింది, మీ నోట్ ద్వారా పాడిన సాంగ్ ఇప్పుడు చాలా కొన్ని లక్షల మంది వింటున్నారు. అవునండి. సో ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు ఈ సాంగ్ గురించి? ఫీలింగ్ సాంగ్స్ గురించి చెప్పాలంటే యాక్చువల్గా ఈ సాంగ్ నేను పాడొచ్చిన తర్వాత నాకు నా పుట్టినరోజు బహుమతి నాకు దొరికినట్టు అనిపించిందండి. అంటే మీ పుట్టినరోజు రిలీజ్ అయింది? నా పుట్టినరోజు ఈ సాంగ్ రిలీజ్ అయింది. దేవిశ్రీ ప్రసాద్ సార్ గారు, అల్లు అర్జున్ సార్ గారు, సుకుమార్ సార్ గారు అందరు కలిసి నాకు నా బర్త్డే గిఫ్ట్ ఇచ్చినట్టుగా నాకు అనిపించింది. నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపించింది. నిజంగా ధన్యవాదాలు సార్ మీ అందరికీ. నిజంగా మర్చిపోలేనండి, ఇది నా జన్మాంతం మర్చిపోలేను. ఎందుకంటే ఎప్పటి నుంచో ఒక్క అవకాశం అనుకుంటూ వస్తున్నా. నాకు ఇంత పెద్ద పాన్ ఇండియా మూవీలో పాడే అవకాశం దొరకటం అనేది నిజంగా నేను ఊహించండి. ఇది నా పూర్వజన్మ సుకృతంగానే నేను భావిస్తున్నాను. నిజంగా ఇప్పటివరకు ఎన్ని సినిమాలు పాడారు? ఇప్పటి వరకు అంటే నేను మణిశర్మ సార్ చేసిన సిటీమార్ మూవీలో కాసాల శ్యామన్న రాసిన పాట పాడినాను, జ్వాలారెడ్డి సాంగ్. ఒకసారి పాడండి. జ్వాలారెడ్డి తెలంగాణ బిడ్డరు, కారా బూంది లడ్డురు, ఆడించే కబడ్డీరు, గోరింటాకు మెత్తగనూరి గోరు ముద్దలు మింగావా, అంతా ఎర్రగా పుట్టావే, అందరి కడుపులు కొట్టావే. జ్వాలారెడ్డి తెలంగాణ బిడ్డరు, కారా బూంది లడ్డురు, ముద్దు పెట్టుకుంటే సౌండ్ 3 ఊర్లు మొగాలే, వాటేసుకుంటే చాలే ఊరు వాడ చవాలే. జ్వాలారెడ్డి తెలంగాణ బిడ్డరు, కారా బూంది లడ్డురు. ఈ పాట చాలా పాట వింటుంటే అదే కాశల సామ్ గారు రాశారు. అవునండి. అంటే గొల్ల మల్లమ్మ కోడలా అంటే ఆ రెఫరెన్స్ ఏమైనా తీసుకున్నారా? ఆ రెఫరెన్స్ తీసుకొని రాశారు. కానీ చాలా బాగా కుదిరింది. సాంగ్ కూడా పెద్ద హిట్ అయింది. అన్నకు కూడా ఈ తరఫున, ఈ ఐ డ్రీమ్ ఛానల్ తరఫున, నా తరఫున నిజంగా థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఈ పాట, ఇంత మంచి పాట నా చేత పాడించినందుకు. ఇంకేం పాడారు సినిమాలకి? ఇంకేం సినిమాలు అంటే వివేక్ సాగర్ గారు మ్యూజిక్ చేసినటువంటి డార్లింగ్ మూవీలో పాడాను, అలాగే కీడాకోల సినిమాలో పాడాను. ఫస్ట్ కీడాకోల, తర్వాత డార్లింగ్ సినిమాలో ప్రియదర్శిగా నటించారు కదా, దాంట్లో పాడినా. అదేం పాట? జస్ట్ ఒక్క కీడాకోలలో చిక్కటపల్లి సెంటర్లా సింగిడి పోరి, నీకు మల్లె పూలు తెస్తానే లష్కర్ ప్యారీ, తుపాకిల్లా సూపుతో సికమని గాల్చకే, పటాకిల్లా మెరుపుతో పటమని వేల్చకే, సిక్కడపల్లి సెంటర్లా సింగిడి పోరి, నీకు మల్లె పూలు తెస్తానే లష్కర్ ప్యారీ. ఈ పాట వివేక్ సాగర్ గారి. మీ వాయిస్ లో యూనిక్నెస్ ఉంది, మీ పెక్యులర్ వాయిస్. థ్యాంక్ యూ అన్న. అంటే మీకంటూ ఒకటి, అంటే ఇప్పుడు పుష్ప 2 వరకు రావాలంటే అదే కారణం అనుకుంటా నాకు తెలిసి అయితే. అంటే ఇప్పుడు ఆమె వాయిస్ కూడా అంతే బాగుంది. చాలా బాగా పాడింది, తను కూడా చాలా బాగా పాడింది. తను మంచి సింగర్, తను కూడా కష్టపడి పైకి వచ్చింది. అంటే మీ ఇద్దరు కాంబినేషన్ లో ఇంతకుముందు పాడిన సాంగ్స్ ఏమున్నాయి?
ఇంతవరకు అయితే మా కాంబినేషన్లో ఏం లేదండి, డైరెక్ట్ పుష్పనే. మరి అలా ఇలా మీరేకి ఎలా రెఫర్ చేశారు తను? అంటే లక్ష్మి ఎప్పుడు మాట అంటుండేది, నాకు ఇష్టమైన సింగర్ అన్నా నువ్వు అని చెప్పని తను అంటుండేది. ఇంతవరకు మీ కాంబినేషన్ లో పాడలే, అయినప్పటికీ మీ వాయిస్ ఇష్టం. వాయిస్ ఇష్టం అని చెప్పి గ్రేట్, చాలా గ్రేట్. రెఫర్ చేయడం అనేది గ్రేట్. అవునవును. తను అక్కడికి వెళ్ళిన మేనేజర్ సార్ చెప్పారు, లక్ష్మి గారు మీ నెంబర్ ఇచ్చారండి అని చెప్పని చెప్పాను. నిజంగా తనకు కూడా చెల్లె థ్యాంక్ యూరా. ఇంకా అంటే ఉద్యమం పాట, ఉస్మానియా పాట సినిమాలు అంటే ఇవి. అంటే ఫోక్ సాంగ్స్ మీకు బాగా పేరు తెచ్చిన ఫోక్ సాంగ్స్ ఏమున్నాయి? ఫోక్ సాంగ్స్ అంటే నేను 2004లో నా ఆడియో రంగం స్టార్ట్ అయిందండి. నేను ఆడియో రంగంలో నేను అడుగు పెట్టాను. సిద్దిపేటలో జిఎల్ నామదేవ్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో సూర్యచంద్ర ఆడియోస్, అప్పుడు సూర్యచంద్ర ఆడియోస్ అంటే ఫోక్ సాంగ్స్కి పెట్టింది పేరు. అప్పుడు చాలా సాంగ్స్ వచ్చేది ఆ ఆడియోలో. వాళ్ళకి అన్నయ్య వెన్నెల శ్రీనాథ్ గారు రాసిన పాట చిలుకూరి గుడికాడ అన్న పాటతోని ఆడియో రంగం స్టార్ట్ అయింది. అక్కడ ఆ పాట ఫస్ట్ స్టార్ట్, అదొకసారి పాడుకుందాం. చిలుకూరి గుడికాడ చిలకో నా చిలక, నిన్ను చూసి మనసు చిన్నబోయే చిలకో నా చిలక, నువ్వు కట్టుకున్న చీర చూస్తే చిలక, నా కళ్ళు రెండు అదిరి నాయమొలక, నీ కానాల రైక చూస్తే చిలక, నాకు కన్ను కొట్ట బుద్ధ ఎగిలక, చెవుల కమ్మాల మెరుపు చేతి గాజుల మోత కాళ్ళ గజ్జాల గల్లు వింటే నా గుండె గిల్లినట్ట ఎగిలక, నా పానమంత సొమ్మసిల్ల చిలక నా చిలక, చిలుకూరి గుడి కాడ చిలకో నా చిలక, నిన్ను చూసి మనసు చిన్నబోయే చిలకో నా చిలక. ఈ పాట అన్న పాడించడం జరిగింది. దాని తర్వాత ఇంకా వెనక్కి తిరిగి చూసుకోలేదు. అక్కడే నామదేవన్న దగ్గర ఒక 1 year దాకా పాడాను. దాని తర్వాత మళ్ళీ మహబాద్ స్టూడియోలో మిట్టపల్లి సురేంద్ర గారు బంగారు బోనవరం అనే సాంగ్ పాడించారు.